హాయ్ అండి. ఈరోజు వచ్చేసి గోంగూర ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, దానిలోకి గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం బాదం గ్రేవీ కోసం స్టవ్ ముట్ట చేసుకుందామండి. ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అయిందని ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మన ఆవాలు చిటపట అంటున్నాయండి. పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు. ఆనియన్ వేగిందండి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వచ్చేసి పసుపు ఇలా వేసుకుందామండి. గోంగూర, టమాటాలు, ఆనియన్స్ వేసేసుకుందాం. మనం వేసిన మసాలాలు కూడా వేసేసుకుందాం. ఇది వచ్చేసి మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇందాక మనం పట్టు పెట్టుకున్న గ్రేవీ వేసేసుకుందామండి. మంచిగా కొద్దిసేపు ఆయిల్లో ఉడకనిస్తామండి. గోంగూర వేగిందండి మంచిగా. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కలిపేసుకున్నాం. అది కూడా కొద్దిగా వాటర్లో ఉడకాలండి. అదే దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు ఎగ్ వేసేసుకున్నాం. కలిపేసుకున్నాం. వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాల పొడి వచ్చేసి కొంచెం కొత్తిమీర కలిపేసుకున్నాం. ఎగ్ గోంగూర కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుందండి. టేస్ట్ వచ్చేసి సూపర్ అండి.